కులాంతర వివాహం చేసుకోవడమే ఆ యువకుడు చేసిన తప్పైపోయింది. అందుకు అమ్మాయి తరఫు వారు వేసిన శిక్ష ఇల్లు తగలబెట్టడం. ఇదెక్కడి వింత విడ్డూరం? ఇలా చేయడం వల్ల ఏమొస్తుంది? మరి అంత అరాచకం ఏంటి? ఇంతకీ ఎక్కడ జరిగింది ఈ ఘటన అని చూస్తే మంచిర్యాల జిల్లా ధాంపూర్లో చోటు చేసుకుంది. దాంపూర్ గ్రామానికి చెందిన జంగపల్లి సులేమాన్ అలియాస్ సురేందర్ అదే గ్రామానికి చెందిన బీసీ కులానికి చెందిన అంజలిని ప్రేమించాడు. ఇద్దరి మధ్య ప్రేమ పెళ్లికి దారి తీసింది. ఇద్దరు కలిసి కరీంనగర్ లో కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ విషయం తెలిసిన అంజలి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. తమ కుమార్తె దళితుడిని పెళ్లాడిందని తెలిసిన వెంటనే వారు ఆ ఇంటికెళ్లారు. అక్కడ ఇంటిని తగలబెట్టేశారు. దీంతో షాక్ అయిన యువకుడి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఆ వెంటనే పోలీసులు ఈ ఘటనకు బాధ్యులైన అంజీ, సంపత్, లక్ష్మణ్ పై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కోసం కోర్టులో హాజరుపరిచినట్లుగా చెప్పారు ఏసీపీ వెంకటేశ్వర్లు. అమ్మాయి చెరుకు అంజలి చెరుకు సులేమాన్ అనే వ్యక్తిని జంగంపల్లి సులేమాన్ అనే వ్యక్తిని చెరుకు అంజలి లవ్ మ్యారేజ్ చేసుకుని పోలీస్ స్టేషన్ నుంచి సరెండర్ అవ్వడం జరిగింది. సరెండర్ అయిన క్రమంలో వీళ్ళు ఎస్ఐ గారు కౌన్సిలింగ్ చేసి వాళ్ళ పెద్దల్ని అందరినీ కూడా తల్లిదండ్రులు పిలిపించి పేరెంట్స్ని పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఇద్దరు మేజర్స్ కాబట్టి వాళ్ళ ఇష్టానుసారంగా నేను సపరేట్గా జీవిస్తుందని చెప్తే ఆ కార్యక్రమాన్ని అంతా కూడా ఎస్ఐ గారు ప్రాపర్ కౌన్సిలింగ్ చేసి వాళ్ళని పంపించడం జరిగింది. ఇది దృష్టిలో పెట్టుకొని ఈ చెరుకు అంజలి యొక్క అన్నలైనటువంటి చెరుకు అంజి, సంపత్, తర్వాత తండ్రి లక్ష్మణ్ ముగ్గురు కలిసి ఈ మనస్తాపం చెంది మా బిడ్డ ఒక ఎస్సీ క్యాండిడేట్ తీసుకుపోవడం, కులతక్కాయలు తీసుకుపోవడం, ఈయన మన ఇంట్లో ఉండి మనని ద్రోహం చేసిన దీని మీద ఎలాగైనా చంపాలన్న ఉద్దేశంతో గొడ్డలి తర్వాత కెరోసిన్ తీసుకొని ఇంటి వద్దకి జంగంపల్లి తలుపులు బాగా జంగంపల్లి పెద్ద పోషి ఇంటికి వెళ్ళి సులేమాన్ తండ్రి ఇంటికి వెళ్ళి ఆ తలుపులని బద్దలు కొట్టి గొడ్డలతో కట్టేశారు. ఈ ఘటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఇర్ఫాన్ అందిస్తారు. ఇర్ఫాన్, మనం చూస్తున్నాం ఇటు ప్రేమించాడు అన్న ఒక్క కారణంతో ఇటు దళిత యువకుడి ఇల్లునైతే తగులబెట్టారు. మరి ఇటు పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అసలు ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఎటువంటి సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు ఇర్ఫాన్? అయితే తమ కూతురు కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి ఇంటిపై దాడి చేసి వస్తువులను తగలబెట్టారు. అయితే ఈ సంఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. అయితే మంచిర్యాల జిల్లా జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం అయితే భీమారం మండలం దాంపూర్ గ్రామానికి చెందిన చెరుకు అంజి అని చెరుకు సంపత్, చెరుకు లక్ష్మణ్లపై అయితే ఇటు అట్రాసిటీ కేసు అయితే నమోదైనట్టుగా తెలుస్తుంది. దాంపూర్ గ్రామానికి చెందిన దళిత యువకుడు అయినటువంటి జంగంపల్లి సులేమాన్ అలియా సురేందర్ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన బీసీ కులానికి చెందిన ఒక అమ్మాయి అంజలి అనే అమ్మాయిని అయితే ప్రేమించి శుక్రవారం కరీంనగర్ లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే విషయం తెలిసిన అమ్మాయి కుటుంబ సభ్యులు అంజీ, సంపత్, తండ్రి లక్ష్మణ్లు రాత్రి 9 గంటల సమయంలో సులేమాన్ ఇంటిపై దాడికి వెళ్ళినట్టుగా అయితే తెలుస్తుంది. 9 నుండి 10 గంటల ప్రాంతంలో అయితే ఇంటికి తాళం వేసి ఉండడంతో తాళం పగలగొట్టి తమ వెంట తెచ్చుకున్న పెట్రోల్ ను ఇంట్లో వస్తువులపై పోసి నిప్పండించారు. అయితే ఒక్కసారిగా పొగలు వ్యాపించడంతో చుట్టుపక్కల ఉన్నవారు గమనించి ఇటు అగ్నిమాపక సిబ్బందితో పాటు పోలీసులకు సమాచారం అందించారు. అయితే వాళ్ళ వచ్చి అయితే మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఇంట్లో సామాగ్రి పూర్తిగా కాలిపోయింది. ఎవరికైతే ప్రాణ నష్టం జరగలేదు. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఈ సంఘటన పాల్పడినట్టుగా అయితే తెలుస్తుంది. దాదాపుగా 5 లక్షల వరకు నష్టం వాటిల్లింది. అయితే ఇక్కడ యువకుడు తండ్రి జంగంపల్లి పోషం ఎవరైతే ఉన్నారో ఆయన ఫిర్యాదు మేరకు అయితే జైపూర్ పోలీసులు కేసు నమోదు చేసి అయితే ముగ్గురిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి రిమాండ్ చేసినట్టుగా అయితే తెలుస్తా ఉంది. అయితే ఇటు కులాంతర వివాహం ఇటు తమ కులం కాని వారిని వివాహం చేసుకున్న అనే ఒక కారణంతోనే ఇటు అబ్బాయికి కసి పెంచుకుని ఇటు దాడికి పాల్పడినట్టుగా అయితే తెలుస్తా ఉంది. ప్రసన్న, థ్యాంక్ యూ ఇర్ఫాన్.